ఏదైతే ఈ 23 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పల్లెలకు చేసిందేంటి, పల్లెలకు పోతే ఆల్రెడీ చాలామంది చెప్తున్నటువంటి అంశం ఎమ్మెల్యేలు కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ నాయకత్వం కావచ్చు, పల్లెలకు పోతే ప్రశ్నిస్తున్నారో అక్కడికి వెళ్ళి మనం ఏం చేశామని చెప్పుకోలేని పరిస్థితి నెలకొందన్న అంశాలకు సంబంధించి వాళ్ళు ప్రస్తావించినటువంటి వాస్తవాలు కూడా మనం ఇప్పటివరకు చూసాం. దీనికి సంబంధించి ఇంకా తాజా అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఖమ్మం నుంచి సాంబశివరావు మనకు లైవ్ అప్డేట్స్ అందిస్తాడు, అలాగే వరంగల్ నుంచి రవికాంత్ కూడా మనకు లైవ్ అప్డేట్స్ అందిస్తారు. ఫస్ట్ సాంబశివరావు నుంచి దగ్గర నుంచి తీసుకుందాం. సాంబశివరావు, చెప్పండి, మొత్తానికి పల్లెలకు సంబంధించి ఏదైతే ఆల్రెడీ స్థానిక ఎన్నికలకు సంబంధించి రోజుకో లీకులు ఇస్తున్నటువంటి సందర్భం, ఇంకా నోటిఫికేషన్ రాని సందర్భం, కాకపోతే అప్పుడే తాయిలాలకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు అనుకోవచ్చా మనం ఇప్పుడు? సురేష్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పల్లెల్లో మొత్తం పాలన పడకేసి దాదాపు 25-26 నెలలు అవుతుంది. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా కూడా పెద్దగా అక్కడ పారిశుద్ధ్య కార్యక్రమాలు కావచ్చు, అలాంటి లేదంటే ఇతర అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమీ జరగనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు దాదాపు 23 నెలలు అయిపోయింది. ఇంకొక వారం 10 రోజులు అయితే 24వ నెల పూర్తయి 2వ ఏడాదిలోకి అడుగుపెడుతుంది. ఇప్పటివరకు గ్రామంలో కనీసం చెత్త ఎత్తేటువంటి దిక్కు లేదు. ఎప్పుడో వారం 10 రోజులకు ఎప్పుడో ఆ కంపు కొట్టినటువంటి పరిస్థితిలో చెత్తలు తీసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దాంతోపాటే గ్రామాలలో ముఖ్యంగా అభివృద్ధి కుంటుపడింది. ఇవాళ గ్రామాల్లో ప్రధానంగా చూస్తే రైతు వేదికలు మొత్తం మూసేసిన పరిస్థితి ఉంది. పశువులు అందులో మేస్తున్నాయి, గడ్డి పెరిగిపోయినటువంటి నేపథ్యం ఉంది. అక్కడికి పోయేటువంటి పరిస్థితిలో రైతులు కూడా లేనటువంటి ఒక దుస్థితిలో అవి మొన్నటిదాకా దేవాలయాలు తలపించినవి ఇప్పుడు అవి శిథిలావస్థకు చేరిపోయినటువంటి పరిస్థితి. అవి బూత్ బంగ్లాలాగా కనపడుతున్నాయి. దాంతోపాటే చివరి మజిలీ కూడా ఘనంగా జరగాలి, అంతిమయాత్ర కూడా గొప్పగా జరగాలి, అంతిమ సంస్కారం అనేది విలువలతో కూడుకున్నది అనేటువంటి లక్ష్యంతో చేసినటువంటి శ్మశాన వాటికలు ఏదైతే వైకుంఠ ధామాలు ఉన్నాయో అవన్నీ కూడా శిథిలావస్థకు చేరుకున్నట్టు పరిస్థితి కనిపించింది. దాంతోపాటు ప్రతి ఊర్లో చెత్త రవాణా చేసేందుకు ఏర్పాటు చేసినటువంటి ట్రాక్టర్లు కూడా 40% పైగా పనిచేస్తున్నాయి. మిగిలిన 60-65% పైగా మూలబడ్డటువంటి పరిస్థితి. గ్రామాలలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడైనట్టుగా ఉంది. ఇప్పటివరకు గత ప్రభుత్వ హయాంలో కావచ్చు, సర్పంచులు చేసినటువంటి బిల్లులకు సంబంధించినటువంటి ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు. 24 నెలలుగా కాళ్ళరిగేలాగా తిరుగుతున్నారు. అనేక రకాలైనటువంటి ధర్నాలు చేశారు, రాస్తారోకోలు చేశారు, ముఖ్యమంత్రిని కలిశారు, అన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఇప్పటివరకు సర్పంచులకు బిల్లులు చెల్లించలేదు. దాంతోపాటు గ్రామాలలో ఉన్నటువంటి సహజమైనటువంటి నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మిగతా అభివృద్ధి పనుల పర్యవేక్షణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయి కూడా విదల్చకపోవడంతో గ్రామాలు ఇప్పుడు చాలా దుస్థితికి దీనావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితి. ఇవి అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మైనస్ అయితే ఆయన. రెండోది, అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చినటువంటి 420 హామీలు, 6 పక్కా గ్యారంటీల పేరుతో వచ్చినటువంటి గ్యారంటీ కార్డులలో ప్రస్తావించినటువంటివి కూడా ఏవి అమలు కాలేదు. ఎందుకంటే పెన్షన్ పెంచలేదు, కళ్యాణ లక్ష్మిలో బంగారం లేదు, దాంతోపాటుగా రైతులకు ఇస్తానటువంటి 15,000 రూపాయలలో 12,000 ఇస్తున్నారు, ఇంకా 3,000 రూపాయలు బాకీ ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని గ్రామస్థాయిలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికలకు ఎట్లా వెళ్ళాలి అనేటువంటి అంశంలో కాంగ్రెస్ తర్జన భర్జన పడుతున్నప్పటికీ ఇప్పుడు తాయిలాలు ప్రకటిస్తున్నట్టు కనపడుతుంది. తాయిలాలు ఇస్తున్నటువంటి ఇప్పుడు ఇందిరమ్మ చీరల సంగతి చూస్తే 2 సందర్భాల్లో దసరా పోయింది, ఇప్పటివరకు ఇవి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. గతంలో క్రిస్మస్కి ఇచ్చేవాళ్ళు ఆ తోఫా కూడా క్రిస్మస్ కూడా లేకుండా పోయింది. అట్లాగే ముస్లింలకైతే రంజాన్ సందర్భంలో చీరలు ఇచ్చినటువంటి, ఎవరికి ఏ చీర ఇవ్వకుండా ఇప్పుడు ఇందిరమ్మ పేరుతో చీరలు ఇస్తున్నారు. దాంతోపాటు చిన్న చిన్న తాయిలాలు ప్రకటించి గ్రామాలను ఉన్నటువంటి ప్రజానికాన్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అనుమానం సర్వత్రా వ్యక్తమవుతుంది. గ్రామాల్లో కూడా అదే చర్చ జరుగుతుంది. రైతాంగం ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా చాలా పెద్ద కష్టంలో ఉంది. రైతాంగం ముఖ్యంగా పత్తికి సంబంధించినటువంటి కొనుగోళ్లు నిలిచిపోవటం, పత్తికి సంబంధించినటువంటి కొర్రీలు పెట్టడం. ఎందుకంటే రైతాంగం అంతా కూడా గ్రామీణ ప్రాంత ఓటరే, గ్రామీణంలో ఉండేటువంటి ఓటరే అనేక సమస్యలు పడుతున్నాడు. మోంతా తుఫాను దాదాపు వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నల్గొండ జిల్లాలలో విభత్సమైనటువంటి నష్టాన్ని మిగిల్చింది. కానీ ఆ నష్టానికి సంబంధించినటువంటి పరిహారం విషయంలో ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 33% పైగా నష్టపోతేనే ఆ రైతుకు నష్టపరిహారం ఇస్తామని చెప్తున్నారు. దాంతోపాటు FTLలో ఉండొద్దు, ఇక్కడ రకరకాల కొర్రీలు పెట్టి నష్టపరిహారాన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేకపోవడంతో రైతాంగం నష్టపోయింది. దాంతోపాటు ప్రతికూల వాతావరణంలో పత్తి దిగుబడి తగ్గిపోవడము, నాణ్యత తగ్గిపోవడము, తేమ శాతం అధికంగా ఉండటంతో ఎక్కడా రేటు రానటువంటి పరిస్థితి ఉంది. గ్రామాలలో రైతులు సంతోషంగా లేనటువంటి నేపథ్యం. దాంతోపాటు మహిళలు కూడా 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తుంది ప్రభుత్వం అనేటువంటిది ఎదురు చూస్తున్నారు. అటు పెన్షన్లు పెంచలేదు, వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, వికలాంగులు కూడా అనేక రకాలుగా ధర్నాలు రాస్తారోకోలు చేశారు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో సమస్యలన్నిటివి ఎక్కడెక్కడ పేరుకుపోయి ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కేవలం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరిగినటువంటి ఒక విజయాన్ని చూసి ప్రభుత్వం ఎన్నికలకు పోయేటువంటి సన్నద్ధం అవుతున్నట్టు కనపడతా ఉంది. కానీ గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీని ప్రభుత్వం గమనించడం లేదు. గ్రామీణ ప్రాంతంలో కనీసం గ్రామస్తుల దగ్గరికి వెళ్ళి ఓటు అడగలేని పరిస్థితిలో కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకత్వం ఉంది. చాలా నైరాశ్యం కింది స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏదో మేకప్ చేసి ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది సురేష్.